మనం ఒక అత్యంత కీలకమైన ప్రతి ఒక్కరి జీవితంలోనూ తప్పక తెలుసుకోవాల్సిన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది మన ఆస్తులకు, మనకు అనుకున్న వారికి మన తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం. అదే వీలునామా మరియు దాని రిజిస్ట్రేషన్ ప్రక్రియ. మనలో చాలామంది జీవితాంతం కష్టపడి పనిచేస్తాం, ఆస్తులను కూడబెడతాం, ఇల్లు కట్టుకుంటాం, పొలాలు కొంటాం, పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడతాం. ఇదంతా ఎందుకు? మన కోసం, మన కుటుంబం కోసం. మన తరువాత కూడా మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, మనం సంపాదించిన దాని ఫలాలను వారు ప్రశాంతంగా అనుభవించాలని మనమందరం కోరుకుంటాం. ఇది సహజం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఎంతో ప్రేమగా కష్టపడి సంపాదించిన ఈ ఆస్తులను మన తదనంతరం మన వారసులకు ఎలా అందించాలి? నా పిల్లలకే కదా చెందేది, ఇందులో పెద్ద విషయమేముంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం బ్రతికి ఉన్నప్పుడు స్పష్టంగా ఉన్న ఎన్నో విషయాలు మనం లేనప్పుడు గందరగోళంగా మారే ప్రమాదముంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు చినికి గాలివానలా మారి కుటుంబ సంబంధాలను దెబ్బతీసే చట్టపరమైన వివాదాలకు దారితీయవచ్చు. ఈ గందరగోళాన్ని, ఈ వివాదాలను నివారించడానికి మన చేతిలో ఉన్న ఒకే ఒక చట్టపరమైన ఆయుధం వీలునామా లేదా వసియత్నామా, విల్. మనం మన ఆస్తులను మన తదనంతరం ఎవరికి ఏ నిష్పత్తిలో చెందాలో స్పష్టంగా రాసిపెట్టే పత్రమే వీలునామా. అయితే కేవలం వీలునామా రాస్తే సరిపోతుందా? దానికి చట్టపరమైన బలం ఎలా వస్తుంది? దాని ప్రామాణికతను ఎలా నిరూపించాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే వీలునామా రిజిస్ట్రేషన్. ఈరోజు మనం ఈ అంశంపై సమగ్రంగా చర్చిద్దాం. వీలునామా ఎందుకు రాయాలి? దాన్ని రిజిస్టర్ చేయడం తప్పనిసరా? చట్టం ఏం చెబుతోంది? రిజిస్టర్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నింటినీ వివరంగా తెలుసుకుందాం. మీ ఆస్తుల భవిష్యత్తును, మీ కుటుంబ సభ్యుల శాంతియుత సహజీవనాన్ని నిర్ధారించుకోవడానికి ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా అసలు వీలునామా అంత ముఖ్యమా? ఎందుకు? చాలామంది దీని గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇది మన బాధ్యత. వీలునామా లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే అతని ఆస్తులను చట్టప్రకారం వారసులకు పంచుతారు. దీన్నే ఇంటెస్టేట్ సక్సెషన్ అంటారు. దీనికి భారతదేశంలో మత ప్రాతిపదికన వేరువేరు చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు హిందూ వారసత్వ చట్టం 1956 వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం మరణించిన వ్యక్తికి ఉన్న క్లాస్ 1 వారసులకు, అంటే ఉదాహరణకు భార్య, పిల్లలు, తల్లి ఆస్తి సమానంగా పంచబడుతుంది. ఇందులో సమస్య ఎక్కడొస్తుంది? ఉదాహరణకు ఒక వ్యక్తికి 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. తన పెద్ద కొడుకు ఆర్థికంగా బాగా స్థిరపడ్డాడు. కానీ చిన్న కొడుకు ఇంకా కష్టపడుతున్నాడు. కూతురి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఆ తండ్రి తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని చిన్న కొడుక్కి, కూతురికి ఇచ్చి పెద్ద కొడుక్కి తక్కువ వాటా ఇవ్వాలని అనుకోవచ్చు. ఇది అతని కోరిక. కానీ అతను వీలునామా రాయకుండా చనిపోతే చట్టం ప్రకారం ఆస్తి ముగ్గురికి సమానంగా పంచబడుతుంది. ఇక్కడ తండ్రి కోరిక నెరవేరలేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి తన ఆస్తిలో కొంత భాగాన్ని ఒక నమ్మకమైన స్నేహితుడికి లేదా ఒక సేవా సంస్థకు ఇవ్వాలని అనుకోవచ్చు. వీలునామా లేకపోతే అది అసాధ్యం. అందుకే మీ ఆస్తి మీ కోరిక ప్రకారమే పంపిణీ జరగాలంటే వీలునామా రాయడం ఒక్కటే మార్గం. ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరమో చూద్దాం. చట్టం ఏం చెబుతోంది? భారతీయ వారసత్వ చట్టం 1925 ప్రకారం వీలునామాను రిజిస్టర్ చేయటం తప్పనిసరి కాదు. అంటే మీరొక తెల్ల కాగితంపై 2 సాక్షుల సమక్షంలో సంతకం చేసి స్పష్టంగా మీ ఉద్దేశాన్ని రాసినా కూడా ఆ వీలునామా చట్టబద్ధంగా చెల్లుబాటవుతుంది. చట్టం వీలునామా రాసిన వ్యక్తి యొక్క ఉద్దేశానికే ఎక్కువ విలువస్తుంది, అధికారిక ప్రక్రియకు కాదు. మరి తప్పనిసరి కానప్పుడు రిజిస్ట్రేషన్ గురించి మనం ఇంతగా ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే రిజిస్టర్ చేయటం వల్ల దానికొక అదనపు భద్రత, ప్రామాణికత, చట్టపరమైన బలం చేకూరుతాయి. రిజిస్టర్ చేయని వీలునామాను కోర్టులో సవాలు చేయడం చాలా సులభం. ఉదాహరణకు, ఈ వీలునామాను ఆయనే రాయలేదు, ఎవరో ఫోర్జరీ సంతకం పెట్టారు అను, లేదా ఆయనని బెదిరించి బలవంతంగా రాయించారు అను, లేదా ఆస్తి మీద కన్నేసిన బంధువులు ఆయనను మభ్యపెట్టి రాయించారు అను, లేదా రాసే సమయానికి ఆయనకి మానసిక స్థితి సరిగ్గా లేదు అనో ఆరోపణలు రావచ్చు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వీలునామా నిజమైనదేనని నిరూపించాల్సిన బాధ్యత దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారిపై పడుతుంది. ఇది సంవత్సరాల తరబడి సాగే కోర్టు కేసులకు,
కుటుంబంలో శాశ్వత శత్రుత్వాలకు దారితీస్తుంది. ఈ మొత్తం గందరగోళాన్ని భవిష్యత్తులో రాబోయే తలనొప్పులని నివారించడానికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది ఒక రక్షణ కవచం లాంటిది. రిజిస్టర్ చేయబడిన వీలునామా అది రాసిన వ్యక్తి స్వచ్ఛందంగా, ఎలాంటి ఒత్తిడి లేదా మోసం లేకుండా, పూర్తి స్పృహతో, ఆరోగ్యకరమైన మానసిక స్థితిలో రాశాడని చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ ప్రభుత్వ అధికారి అయిన సబ్ రిజిస్ట్రార్ ముందు జరుగుతుంది. ఆయన టెస్టాటర్ యొక్క గుర్తింపును, మానసిక స్థితిని ప్రాథమికంగా నిర్ధారించుకుంటారు. అంతేకాకుండా అసలు వీలునామా ప్రభుత్వ రికార్డులలో భద్రంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరైనా మార్చడం, ట్యాంపరింగ్, నాశనం చేయడం లేదా దొంగిలించడం వంటి ప్రమాదాలు దాదాపుగా ఉండవు. సరే, వీలునామాను రిజిస్టర్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు దశల వారీగా వివరంగా చూద్దాం. ఈ ప్రక్రియ చాలా సులభం మరియు సూటిగా ఉంటుంది. దీనికోసం మీరు టెస్టాటర్ నివసిస్తున్నా లేదా అతని ఆస్తులు ఉన్న ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలి. స్టెప్ 1, వీలునామాను స్పష్టంగా రాయడం. ఇది అన్నింటికన్నా ముఖ్యమైన దశ. రిజిస్ట్రేషన్ కంటే ముందు మీరు ఒక పకడ్బందీ వీలునామాను తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక న్యాయవాది సహాయం తీసుకోవడం చాలా మంచిది. వీలునామా రాసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. భాష చాలా స్పష్టంగా, ఎలాంటి అపార్థాలకు తావులేకుండా ఉండాలి. మీ ఆస్తుల వివరాలు అంటే ఇంటి నంబర్, సర్వే నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్లు మొదలైనవి, వారసుల పేర్లు, వారి పూర్తి వివరాలు ఖచ్చితంగా పేర్కొనాలి. మీకు ఉన్న అన్ని స్థిరాచర ఆస్తులను అంటే ఇల్లు, స్థలాలు, పొలాలు, బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, వాహనాలు మొదలైనవి జాబితాగా రాయాలి. ఏ ఆస్తి ఎవరికి చెందాలో స్పష్టంగా కేటాయించాలి. మీ మరణానంతరం వీలునామాలో రాసిన విధంగా ఆస్తుల పంపిణీని సక్రమంగా పర్యవేక్షించడానికి ఒక వ్యక్తిని నియమించాలి. ఆయన్నే ఎగ్జిక్యూటర్ అంటారు. మీకు నమ్మకమైన స్నేహితుడిని లేదా బంధువును ఎగ్జిక్యూటర్గా నియమించవచ్చు. వీలునామా రాసిన తర్వాత ప్రతి పేజీపై మీరు అంటే టెస్టాటర్ సంతకం చేయాలి. చివరి పేజీలో మీ పూర్తి సంతకంతో పాటు 2 సాక్షులు కూడా సంతకం చేయాలి. ఈ సాక్షులు మీరు సంతకం చేశామని ధృవీకరించడానికి సంతకం చేస్తారు. వారు వీలునామాలోని విషయాలను చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వీలునామా ద్వారా లబ్ధి పొందుతున్న వారు సాక్షులుగా ఉండకూడదు. ఈ విధంగా వీలునామాను సిద్ధం చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియకు వెళ్ళాలి. స్టెప్ 2, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళడం. మీరు సిద్ధం చేసుకున్న అసలు వీలునామా పత్రంతో పాటు అవసరమైన ఇతర పత్రాలను తీసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలి. మీతో పాటు మీ 2 సాక్షులు కూడా తప్పనిసరిగా రావాలి. అవసరమైన పత్రాలు ఏంటంటే అసలు వీలునామా పత్రం, టెస్టాటర్ అంటే మీరు యొక్క గుర్తింపు మరియు చిరునామా రుజువు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి వంటివి, మీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 2 సాక్షుల యొక్క గుర్తింపు మరియు చిరునామా రుజువులు. స్టెప్ 3, సాక్షుల ధృవీకరణ, విట్నెస్ వెరిఫికేషన్. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాక్షుల పాత్ర చాలా కీలకం. సబ్ రిజిస్ట్రార్ ముందు టెస్టాటర్ కన్న గుర్తింపును నిరూపించుకోవాలి. ఆ తర్వాత సాక్షులు కూడా తమ గుర్తింపు పత్రాలను చూపిస్తారు. టెస్టాటర్ మా సమక్షంలోనే ఈ వీలునామాపై సంతకం చేశారు అని వారు సబ్ రిజిస్ట్రార్ ముందు అంగీకరించి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వీలునామా యొక్క ప్రామాణికతను బలపరుస్తుంది. సబ్ రిజిస్ట్రార్ టెస్టాటర్తో నేరుగా మాట్లాడి అతను ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగానే వీలునామాను రిజిస్టర్ చేస్తున్నాడు అని నిర్ధారించుకుంటారు. స్టెప్ 4, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు. వీలునామా రిజిస్ట్రేషన్కు అయ్యే ఫీజులు చాలా నామమాత్రంగా ఉంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను బట్టి కొద్దిగా మారవచ్చు. సాధారణంగా స్టాంపు డ్యూటీ ఉండదు. కేవలం చిన్న రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో పత్రాన్ని స్కాన్ చేసి సురక్షితంగా భద్రపరిచినందుకు అదనంగా మరికొంత రుసుము వసూలు చేయవచ్చు. ఆస్తి విలువతో సంబంధం లేకుండా ఫీజు స్థిరంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రయోజనం. స్టెప్ 5, రిజిస్ట్రేషన్ పూర్తి మరియు భద్రపరచడం. పత్రాలన్నీ సరిచూసుకుని సంతకాలు తీసుకుని ఫీజు చెల్లించిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆ వీలునామాను అధికారికంగా రిజిస్టర్ చేస్తారు. ఆ పత్రంపై ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్, తేదీ వేసి ప్రభుత్వ రికార్డులలో నమోదు చేస్తారు. అసలు వీలునామాను వారు తమ కార్యాలయంలోని ఫైర్ ప్రూఫ్ సేఫ్లో భద్రపరుస్తారు. మీకు దానికి ఒక సర్టిఫైడ్ కాపీని ఇస్తారు. ఒకవేళ భవిష్యత్తులో మీ దగ్గర ఉన్న కాపీ పోయినా మీరు రిజిస్ట్రార్ కార్యాలయం నుండి అధికారిక కాపీని పొందవచ్చు. ఈ విధంగా వీలునామా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇది మీ ఆస్తికి, మీ వారసుల హక్కులకు తిరుగులేని చట్టబద్ధమైన రక్షణను అందిస్తుంది. వీలునామా రిజిస్ట్రేషన్ గురించి ప్రజల్లో కొన్ని సాధారణ సందేహాలు, అపోహలు ఉంటాయి. వాటిని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. 1, వీలునామాను ఎప్పుడైనా మార్చవచ్చా లేదా రద్దు చేయవచ్చా? ఖచ్చితంగా. చాలామంది రిజిస్టర్ చేస్తే ఇక దాన్ని మార్చలేమేమో అని అపోహపడుతుంటారు. ఇది పూర్తిగా అవాస్తవం. రిజిస్ట్రేషన్ అనేది వీలునామాను శాశ్వతం చేయదు.
టెస్టాటర్ తన జీవితకాలంలో ఎన్నిసార్లైనా తన వీలునామాను మార్చవచ్చు లేదా పూర్తిగా రద్దు చేసి కొత్తది రాయవచ్చు. ఒకవేళ మీరు కొత్త వీలునామా రాస్తే అది ఆటోమేటిక్గా పాత వీలునామాని రద్దు చేస్తుంది. మీరు కొత్తగా రాసిన వీలునామాను కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే చట్ట ప్రకారం చివరిగా రాసిన వీలునామానే చెల్లుబాటు అవుతుంది. 2. టెస్టాటర్ యొక్క మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యం? చాలా ముఖ్యం. వీలునామా రాసేటప్పుడు గానీ దాన్ని రిజిస్టర్ చేసేటప్పుడు గానీ టెస్టాటర్ మానసికంగా ఆరోగ్యంగా మంచి ఆలోచన స్థితిలో ఉండాలి. అతను తీసుకుంటున్న నిర్ణయం యొక్క పర్యవసానాలను అర్థం చేసుకోగలగాలి. ఎలాంటి మత్తు పదార్థాల ప్రభావంలో గానీ తీవ్ర అనారోగ్యంతో స్పృహ సరిగ్గా లేని స్థితిలో కానీ ఉండకూడదు. అందుకే వీలైతే ఒక ప్రభుత్వ డాక్టర్ నుండి టెస్టాటర్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకుని వీలునామాకు జత చేయడం భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి మరింత సహాయపడుతుంది. 3. రిజిస్టర్ చేసిన వీలునామా గోప్యంగా ఉంటుందా? అవును. వీలునామా అనేది ఒక అత్యంత గోప్యమైన పత్రం. టెస్టాటర్ బ్రతికి ఉన్నంతకాలం దానిలోని విషయాలు ఎవరికీ తెలియదు. రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంది. టెస్టాటర్ మరణానంతరం మాత్రమే అతని వారసులు లేదా ఎగ్జిక్యూటర్ మరణ ధృవీకరణ పత్రం చూపించి దాని కాపీని పొందగలరు. 5. ఎన్ఆర్ఐలు భారతదేశంలో తమ ఆస్తులకు వీలునామాను రిజిస్టర్ చేయవచ్చా? చేయవచ్చు. భారతదేశంలో ఆస్తులు ఉన్న ప్రవాసి భారతీయులు కూడా ఇక్కడి చట్టాల ప్రకారం వీలునామా రాసి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది వారి ఆస్తులను భద్రపరచడానికి చాలా అవసరం. 6. జాయింట్ ఆస్తుల పరిస్థితి ఏమిటి? మీకు ఇతరులతో కలిసి ఉమ్మడిగా ఆస్తి ఉంటే మీరు కేవలం మీ వాటాకు సంబంధించినంత వరకే వీలునామా రాయగలరు. మొత్తం ఆస్తిని మీరు ఇతరులకు రాసేయడానికి వీలులేదు. ఈ విషయంలో న్యాయవాది సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మనం ఇప్పటివరకు వీలునామా మరియు దాని రిజిస్ట్రేషన్ యొక్క ప్రాముఖ్యత, చట్టపరమైన అంశాలు మరియు ప్రక్రియను గురించి వివరంగా చర్చించాం. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వీలునామా రాయడం అనేది మన కుటుంబం పట్ల మనకు ఉన్న ప్రేమకు, బాధ్యతకు నిదర్శనం. ఇది కేవలం ఆస్తుల పంపిణీకి సంబంధించిన పత్రం కాదు. ఇది మన తదనంతరం మన కుటుంబంలో శాంతి, సంతోషం, ఐక్యత నెలకొల్పడానికి మనం వేసే ఒక పటిష్టమైన పునాది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకపోయినా అది అందించే భద్రత, ప్రామాణికత వెలకట్టలేనిది. కోర్టుల చుట్టూ తిరగడానికి అయ్యే ఖర్చు, సమయం మరియు మానసిక క్షోభతో పోలిస్తే రిజిస్ట్రేషన్కు అయ్యే నామమాత్రపు ఖర్చు ఏమాత్రం లెక్కలోనికి రాదు. ఇది భవిష్యత్తులో తలెత్తే లక్షల రూపాయల విలువైన వివాదాలను నివారించే ఒక చిన్న పెట్టుబడి. కాబట్టి ఈ విషయాన్ని వాయిదా వేయకండి. మన భవిష్యత్తు మన చేతుల్లో లేదు, కానీ మన ఆస్తుల భవిష్యత్తును, మన ఆత్మీయుల భవిష్యత్తును సురక్షితంగా ఉంచే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఒక మంచి న్యాయవాదిని సంప్రదించి మీ కోరికలను ప్రతిబింబించే స్పష్టమైన వీలునామాను ఈరోజే సిద్ధం చేసుకోండి. దాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసి మీ వారసులకు ఆస్తితో పాటు ప్రశాంతతను కూడా వారసత్వంగా అందించండి. ఇది మీరు మీ కుటుంబానికి ఇచ్చే అమూల్యమైన బహుమతి.